మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మరి దేవుని పిల్లలందరికీ ప్రత్యేక వందనాలు. మరి చాలామంది మా వాక్య సందేశాలు వింటూ ఉన్నారు, మరి ఆత్మీయంగా బలపడుతున్నారు. ఫోన్ ద్వారా కూడా మేము ప్రేయర్ చేస్తున్నాము, అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు. మళ్ళీ ఫోన్ ద్వారానే మాకు సాక్షులు చెప్తున్నారు. ఫోన్ ద్వారా కాకుండా మీ దేవుని చిత్తమైతే మీరు ఒకసారి ప్రాంతానికి వచ్చి మరి స్థలంలో సాక్ష్యం చెప్పాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. ఎందుకంటే మీ సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షించబడతారు, అనేక మంది తెలుసుకుంటున్నారు. నిజదేవుడు యేసు అనే సంగతి చాలామందికి ఇంకా తెలియనటువంటి వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నిజదేవుడిని యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే మరి మీ సాక్ష్యం కూడా చాలా అవసరము, మీ అనుభవాలు చాలా అవసరం. ఎందుకంటే మరి మీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. కనుక సాక్ష్యం చెప్పాలని కోరుచున్నాను. మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము మరి ఎబ్బేజు అనేటువంటి ప్రార్థన గురించి, ఎబ్బేజు యొక్క ప్రార్థన యొక్క విధానం గురించి కొన్ని ఆత్మీయ సత్యాలు ఈరోజు తెలుసుకుందాం. కనుక ముందు మూలవాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము తీయండి. ఎవరన్నా బైబిల్ చదువుంటే కనుక ఎదురుకొచ్చి కూర్చొని చక్కగా మాకు వాక్యాలను తెస్తే మంచిది. దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము మరి ఎన్నో వచనం అంటే 10వ వచనం చదువుని చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండని దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ యేసయ్య మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మరి మాట్లాడేది నేను కాదు కానీ మీరు నాలో ఉండి నాతో ఉండి మీ నామానికి మీరే మహిమ తీసుకురమ్మని, వినగల చెవులు గ్రహించగల మనసుని బిడ్డలకి దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేసిన విషయాలు 4 విషయాలని విజ్ఞాపన చేస్తున్నాడు. మనము కూడా ఈ దినాల్లో ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాం. 4 విషయాలే కాదు, అనేక విషయాలు దేవుని దగ్గర మనము ప్రార్థనలు పెడతా ఉంటాం. మరి ప్రార్థన పెడతా ఉంటే ఎబ్బేజు ప్రార్థనకి జవాబు వచ్చింది, మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. గల కారణం ఏంటి? తేడా ఏంటి? ఎబ్బేజు కూడా మనలాంటి మానవుడే, ఎబ్బేజు కూడా మనలాంటి మనిషే. ఆయన గల కారణం ఏంటి అని అనుకున్నట్లయితే, ఎబ్బేజు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, ఎబ్బేజు తన సహోదరులందరికంటే అంటే అన్నదమ్ములందరికంటే ఘనత పొందినవాడు. ఎబ్బేజుకి తండ్రికి 2 భార్యలు. తికోవా తండ్రి అయినటువంటి అష్షూరు కంట హేలా నయారా అనేటువంటి 2 భార్యలు ఉన్నారంట. ఒక వ్యక్తికి 2 భార్యలు. ఎంతమంది అండి? 2 భార్యలకి ఇద్దరికి పిల్లలు పుట్టేశారు. చూడండి, అక్కడ పేర్లు కూడా రాశాడు. ఎన్నో వచనం అంటే మనకి 5వ వచనం కాంచి మీరు చదువుకొచ్చినట్లయితే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇక్కడ రాసుకొచ్చాడు. ఒక ఆయనకేమో 7 పిల్లలు, తర్వాత ఇంకో కొంతమంది పిల్లలు, ఇలాగా వాళ్ళ పేర్లు లిస్ట్ అక్కడ రాశాడు. అక్కడ మీరు వివరంగా చదువుకోండి, అందులో ఉంటుంది. అయితే ఈ అన్నదమ్ములు అంటే 2 భార్యలు పిల్లలు అందరూ ఒక ఇంట్లో ఉన్నారు. ఒక తండ్రికి ఒక తండ్రి వాళ్ళకందరికీ పిల్లలందరికీ ఉన్నాడు. 2 తల్లులు ఉన్నారు. ఈ కుటుంబం అంతా ఒకటిగా ఉంది. ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లల్లో ఒక్క అబ్బాయే హెచ్చింపు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఘనత పొందినవాడిగా ఉన్నాడు. చూడండి, అక్కడ రాశాడు. చూడండి, తన సహోదరులందరికన్నాను ఆయన ఏంటంట ఘనత పొందినవాడిగా ఉన్నాడు. ఇది చూడండి, అక్కడ 9వ వచనం రాశాడు. చూడండి, ఎబ్బేజు తన సహోదరులందరికంటేను ఘనత పొందినవాడే ఉండెను. ఎలా పొందినట్టండి? ఘనత అంటే పేరు ప్రఖ్యాతులు పొందటం, గొప్పగా ఉండటం, హెచ్చింపు పొందటం. ఇప్పుడు ఈ ఘనత పొందడం గల కారణాలు ఏంటి? ఎందుకు ఘనత పొందాడు? కనవాళ్ళు ఎందుకు ఘనత పొందలేదు? ఇతను ఎందుకు ఘనత పొందాడు? ఇవన్నీ ఒకదాని తర్వాత ప్రశ్నలు మనం వేసుకుంటే చాలా ప్రశ్నలు ఆయన జీవితంలో మనకు కనపడుతూ ఉంటాయి. ఎంతమంది పిల్లలు ఉంటుండగా, సుమారుగా 10 మంది 12 మంది పిల్లలు ఉంటుండగా, ఈ 12 మంది పిల్లల్లో తండ్రి ఒక్కడే. ఆ తండ్రి నుంచి వచ్చినటువంటి సంతానంలో ఈ ఒక్క వ్యక్తి ఎందుకు ఘనత పొందాడు? ఈ ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించి అడిగినవన్నీ దయచేశాడు అని అనుకున్నట్లయితే చాలా ఆత్మీయ సత్యాలు ఈరోజు వాక్యం ద్వారా మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, ఒక మనిషి ఘనత పొందాలంటే అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. సామెతల గ్రంథం తీద్దాం. 8వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం సర్వం చదువుకుందాం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియును నీతియును నా యొద్దనున్నవి. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియును
నా దగ్గర ఉన్నవి. అంటే ఘనతలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక వ్యక్తి ఘనపరచబడాలంటే, ఒక వ్యక్తి హెచ్చించబడాలంటే, ఒక వ్యక్తి గొప్పగా చేయబడాలంటే అది దేవుని చిత్తం అయి ఉన్నది. దేవుడు గణపరచేవాడిని గణపరుస్తాడు, గణహీనపరచేవాడిని గణహీనపరుస్తాడు. మరి గణపరచబడడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు గణపరచబడ్డాడో ముందు మనం ఆయన క్వాలిటీ లక్షణాలు చూడాలి. ముందు ఎబ్బేజు ఉన్న లక్షణాలు ఏంటి చూడండి. ప్రతి మనిషి దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని గుణాలు ఉంటాయి. గుణలక్షణాలు అంటారు వాటిని. అంటే స్వభావము లేదా బుద్ధి అంటారు. కనుక కొంతమందికి మంచి బుద్ధి ఉంటుంది, కొంతమందికి చెడు బుద్ధి ఉంటుంది. కొంతమందికి ఏమో ఒక ఆలోచన ఉంటుంది, కొంతమందికి మరొక ఆలోచన ఉంటుంది. ఇలా రకరకాల స్వభావాలు మానవులతో ఉంటారు. ఇక్కడ ఘనత పొందినవాడు, పేరు పొందినవాడుగా ఆయన ఉన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన మరి గల కారణము ఒకటి నీతిమంతుడు. ఏంటంటే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనం ప్రార్థన, చాలామంది ప్రార్థనలు చేస్తారు, ఏళ్ళ తరబడి ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, 40 రోజుల ప్రార్థనలు అంటారు, 30 రోజుల ప్రార్థనలు అంటారు, 3 రోజుల ప్రార్థనలు అంటారు, చేస్తారు. కానీ మనం ప్రార్థన చేసే వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలంట? నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై శక్తివంతం గలదై ఉంటుందని మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 16వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే నీతిమంతుడిగా ఉండాలి. ఏంటంట? నీతిమంతుడిగా ఉండాలి. నీతి లేకపోతే మన ప్రార్థన దేవుడు వినడు. ఎబ్బేజు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఎబ్బేజు ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చింది. చాలామంది ప్రార్థన చెయ్యమంటారు కానీ ప్రార్థన చెయ్యరు. ప్రార్థన చెయ్యమంటారు కానీ ప్రార్థన మాత్రము చేసుకోరు. ఒకవేళ చేసుకున్న ప్రార్థనకి ఏమి రాదు? రిప్లై రావట్లేదు. కానీ రిప్లై రావట్లేదు కనుక ఇది రోజులు చేయమంటున్నాం. కనుక అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవుడి పక్షపాతి కాదు. నువ్వు నీతిమంతుడిగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తే, మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. చూడండి, సామెతలు అంటాడు 15వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట చెప్పాడు. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు, వింటున్నారండి, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన అంటే ఇప్పుడు ఎబ్బేదులో ఏ లక్షణం ఉందన్నమాట? నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాము కానీ ఒక ప్రార్థనకి రిప్లై రావట్లేదు. మరి ఎబ్బేజు ప్రార్థనకి జవాబు వచ్చింది, మనకి ఎందుకు రాలేదంటే అర్థం ఏంటి? మనలో ఏమి లేదు, నీతి లేదు. నీతి కలిగి ఉండాలి. అందుకే నీతి కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి, నీతిమంతుడిగా ఉండాలి. రెండోదిగా యథార్థతగా ఉండాలంట. ఎలా ఏంటంట? రెండోదిగా మరొక లక్షణం, ఈయనలో గుణలక్షణం ఏంటంటే ఈయన యథార్థవంతుడు, సత్యవంతుడు. యథార్థవంతుడు అంటే నిజాయితీ పరులుగా మనము ఉండాలి. అది చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోనే 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 15వ అధ్యాయంలోనే 8వ వచనం ఒకసారి చదువుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన దేవునికి స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన అంటే ఆయనకి ఆనందకర, సంతోషపడతాడు. అడగగానబ్బా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడంట. కానీ మనలో ఏమి లేదు. చాలామంది ప్రార్థనకి రిప్లై రాకపోవడం గల కారణం ఒకటి ఏంటంటే నీతిమంతులుగా మనం ఉండట్లేదు, రెండోది యథార్థతగా మనము జీవించట్లేదు, ఇక మూడోదిగా ఏంటంటే భయభక్తులైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండట్లేదు. ఇప్పుడు ఎబ్బేజు కాదంటే మూడోదిగా ఎబ్బేజు లక్ష్యం ఏంటంటే భయభక్తులైనటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దేవుడు అంటే భయము ఉంది, భక్తి ఉంది. చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయంలోనే 15వ అధ్యాయంలోనే 29వ వచనం ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం. అక్కడే మనం చూడండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఏంటంటే భక్తిహీనులకు ఎవరు దూరస్తాడండి? యెహోవా. అదే భక్తి గల వారికైతే యెహోవా దగ్గరగా ఉంటాడంట. అంటే భయభక్తులు గల వారి పక్షంగా ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఎబ్బేజులు ఈ 3 లక్షణాలు ఉన్నాయి కనుకనే, ఈ 3 గుణాలు ఉన్నాయి కనుకనే ఎబ్బేజు చేస్తున్న వెంటనే మరి ప్రార్థనకి ఏమొచ్చిందంటే రిప్లై వచ్చింది. మరి మనం ప్రార్థన చేస్తే మనకి ఏం రావట్లేదు? రిప్లై రావట్లేదు. గల కారణం ఏంటి? మనలో ఏముండట్లేదు అన్నమాట, నీతి ఉండట్లేదు. రెండోదిగా ఏముంటలేదు, రెండోదిగా యథార్థత లేదు, మూడోదిగా భక్తి లేకుండా పోయింది.
కనుక ఈ కారణాలు బట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉండట్లేదు కనుకనే మనం ప్రార్థన దేవుడు వినకుండా ఉన్నాడు, ప్రార్థనకి రిప్లై రావట్లేదు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా రావట్లేదు. కనుక అందుకనే ఈ ఎబ్బేజు ఇలా ఉన్నాడు కనుకనే దేవుడు అనుకున్నాడు, ఇలాంటి మంచి వ్యక్తిని మామూలు స్థితిలో ఉంచకూడదు, కానీ అందరికన్నా ఈయన ఏం చేయాలంటే హెచ్చుగా పెట్టాలి. అంతేకాదు సమాజంలోనే ఆయన ఘనత పొందినవాడిగా ఉండాలని, ఆయన ఘనత పొందినవాడిగా దేవుడు హెచ్చించాడు. ఆ స్థిరమైన ఘనత, స్థిరమైన కలిమి ఆయనకిచ్చాడు, ఆయనను ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ లోకంలో అంటే డబ్బు, వెండి, బంగారాల కన్నా మంచి పేరు మేలంట. ఏంటంట? మంచి పేరు మేలు. కనుక ఇప్పుడు ఎబ్బేజుకి పేరు అనేక చోట్ల ఆయన పేరు గురించి చెప్పుకుంటున్నాడు. మంచోడు, మంచి వ్యక్తి అని ఆయన గురించి చెప్పుకున్నారు. ఇదంతా ఏంటన్నమాట? అది ఘనత, ఇది ఘనత. అందుకనే ప్రసంగి అంటాడు 7:1 అంటాడు కదా, సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలంట. సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు. సుగంధ ద్రవ్యం అంటే అర్థం ఏంటంటే, చూడండి, మన సెంటు కొట్టుకున్నప్పుడు ఆ సెంట్ ఏం చేస్తుందంటే ఒక గంట ఉండొచ్చు, ఒక అరగంట ఉండొచ్చు, ఒక పావుగంట ఉండొచ్చు, స్మెల్ ఉంటుంది కదా. ఎవరికైనా ఇలా వెళ్తుంటే ఆ పక్క వాళ్ళకి స్మెల్ వస్తుంది, అబ్బో చాలా మంచి సెంట్ కొట్టుకుంటే అనేసి కాసేపు సంతోషపడతారు. కానీ ఈ సెంట్ అయితే కొంచెం సేపే ఉంటుందేమో, కానీ ఈ మంచి పేరు అనేది చనిపోయేదాకా ఉంటుంది. ఏంటిది? మనిషి చనిపోయేదాకా ఉంటుంది. అందుకనే మంచి పేరు మేలు. సుగంధ దైవంలో కంటే ఏంటంట? మంచి పేరు మేలు. ఇప్పుడు మంచి పేరు పొందిన వ్యక్తిగా ఉన్నాడు, ఘనత పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా ఇచ్చించాడంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి తెలుసా? ఒకటి ఏం చెప్పండి? నీతిమంతుడిగా ఉన్నాడు. రెండోదిగా రెండో లక్షణం ఆయనకి యథార్థవంతుడిగా ఉన్నాడు. మూడవ లక్షణం ఏంటంటే ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. కనుక ఈ కారణాలను బట్టి దేవుడు ఆయన ప్రార్థన విని ఆయనకు జవాబిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో విషయం ఏంటంటే, మరి చాలామంది ప్రార్థన చేసేటప్పుడు విస్తారమైన మాటలు ఏంటంట? విస్తారం. ఒక సహోదరికి ప్రార్థన చేయమని ఆన్లైన్ పేరులో టైం ఇస్తే మొదటి రౌండ్లో మొదటి ప్రార్థన గంట అయింది. ఏంటి? గంట అంటే ఇక మొత్తం అన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తాం. ఎందుకంటే అడగక మునిపే దేవునికి తెలుసు కాబట్టి మనము దేవుని శోధించేవారిగా కాకుండా మన అక్కడదేంటో అడగడానికి తప్పులేదు, అడగొచ్చు, కానీ విస్తారంగా మాట్లాడకూడదు. ఏంటంట? విస్తారంగా మాటలు చెప్పకూడదు. కనుక ఇప్పుడు ఎబ్బేజు ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన చిన్న ప్రార్థన చేశాడు. ఏంటి? ఎంత ప్రార్థన చేశాడండి? చిన్న ప్రార్థన. ఈ చిన్న ప్రార్థనకి ఏమొచ్చింది? జపం వచ్చింది. చాలా అనుకుంటారు ఎక్కువ సమయం చేసుకుంటే ప్రార్థన జపం వస్తుంది అనుకుంటారు, కానీ అది తప్పు సిద్ధాంతం. ఎక్కువ ప్రార్థన చేసుకుంటే ఇది జపం వస్తుంది అనుకోండి, చాలా తప్పు. చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. నేను మా ఎగ్జామ్స్లో కూర్చొని నేను రాస్తుంటే మా టీచర్ గారు పేపర్లు అందించలేకపోయారు నాకు, నేను మొత్తం పేపర్లు నింపేశాను, మొత్తం ఇన్ని పేపర్లు రాసేసానని చెప్తాడంటే ఇన్ని మార్కులు వచ్చేదనుకుంటాడు కదా. ఇంత రాసేసినంత మాత్రం అన్ని మార్కులు వచ్చేస్తాయా? అక్కడికి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఉన్న లైన్లు అందులో ఉంటే మార్కులు పడతాయి. వాళ్ళు అండర్లైన్ చేస్తారు హెడ్డింగ్ తోటి ఇలాగా, ఈ పాయింట్ ఉంది కరెక్ట్, దీనికి మార్క్ వేసేయచ్చు, ఈ పాయింట్ లేదు వేస్ట్ అనుకున్న కొట్టుకుని వెళ్ళిపోతారు అంతే, ఏం తనిఖీ చేయరు. ఆ మెయిన్ పాయింట్లు చూసుకుంటారు, అప్పుడు ఇది మార్కులు వేస్తారు అనమాట. మరి 10 పేపర్లు ఇచ్చిన వాడికి ఏమో 2 మార్కులు వచ్చాయి, ఒక పేపర్ రాసిన వాడికి ఏమో 8 మార్కులు వచ్చాయి, 20 మార్కులు వచ్చాయి. ఎలా తేడా ఏంటి? ఏంటంటే కావాల్సింది ఏంటంటే ముఖ్యమైన పాయింట్స్ కావాలి. అలాగే మనం విస్తరించి మాట్లాడకూడదు, కానీ తగుమాత్రగా మాట్లాడాలి. అందుకని ఈ ప్రార్థన క్లుప్త ప్రార్థన అంటే చిన్న ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజే కాకుండా ఇంకా చాలామంది చెప్పడానికి సమయం సరిపోదు, కానీ ఏలియా కర్మేల్లో ఉన్నప్పుడు ఆ బలి అర్పణ చేసేటప్పుడు బలిపశువు అర్పణ చేసిన బలిపశువుని వధించి ఆ బలిపీఠం కట్టి కట్టెల మీద మాంసాన్ని వేసిన తర్వాత ఆయన చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, ఈ జనందరూ తెలుసుకున్నట్టుగా ఈ కార్యం జరిగించిన ఆయన అని చెప్పగానే చిన్న ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చేసింది, ఆ కట్టెల్ని మాంసాన్ని బుగ్గుగా చేసేసింది. అలాగే మనం ఎబ్బేజు కూడా చిన్న ప్రార్థన చేశాడు, ఎక్కువ ప్రార్థన చేయలేదంట, చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? ఇదిగో నా సహోదరులను విశాలపరుచున్నాడు. చూడండి, ఎబ్బేజు తన సహోదరులను చూడండి అక్కడ అన్నాడు, ఎబ్బేజు దేవుని గూర్చి మొరపెట్టుచు నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సహోదరుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి
నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థన చేశాడు. ఈ 4 విషయాలే ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ఏమొచ్చిందంటే జవాబు వచ్చింది. చాలామంది సహోదరులు ఉదయం మొదలుకొని ఉపవాసం ఉండి మోకరించి కన్నీరు కార్చి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్న ముఖ్యమో కాదు, కానీ నీ జీవిత నడవడిక ఎలాగున్నదనేది దేవునికి చాలా ప్రాముఖ్యం కదా. నువ్వు ఎంత చేసావనేది ముఖ్యం కాదు అక్కడ. నీ జీవిత నడవడిక ఎలాగున్నది. ఇప్పుడు ఈయన జీవిత నడవడిక ఎలాగుంది? నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థతగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. అలా ఉండి దేవునికి ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. అందుకని యెబేజు ప్రార్థనకి ఆయన అడిగినది దేవుడు అతనికి దయచేయను అంటే అర్థం ఏంటి? అడిగిన ప్రకారంగా దేవుడు ఆయనకి ఇచ్చేసాడని అర్థం. ఈ రోజున మనం కూడా ప్రార్థన చేసి అడుగుతున్నాం, కానీ మన ప్రార్థనకి ఏం రావట్లేదు చెప్పండి? రిప్లై రావట్లేదు. గల కారణం ఏంటంటే మన జీవితాలు మార్చుకోవట్లేదు. మనలో నీతి లేదు, మనలో భక్తి లేదు, మనలో యథార్థత లేదు, మనలో దేవుడు అంటే భయము లేదు. అందుకనే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన కానీ చెవులు మూసుకున్నాడు, కానీ ఆయన ప్రార్థన వినట్లేదు. అలాగే హిజ్కియా ప్రార్థన చేశాడు. బైబిల్ అందరూ చాలామంది భక్తి పరులు ప్రార్థన చేశారు. హిజ్కియా ప్రార్థన కూడా అంతే. ఆయన రాజవస్త్రాలు తీసేసి గోనెబట్ట ధరించుకుని గోడ తొట్టి తిరిగి కన్నీళ్ళు కార్చి చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి వెంటనే దేవుడు రిప్లై ఇచ్చాడు. మళ్ళీ యెషయాతో మాట్లాడి వెనక రప్పించాడు. ఇదిగో నువ్వు చచ్చిపోవు, నువ్వు బ్రతుకుతావు, ఇంకా నీకు 15 సంవత్సరాలు నీకు ఏం చేస్తున్నాను నేను ఆయుషిస్తున్నానని ఆయనతో చెప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సుంకరి ప్రార్థన చేశాడు. చూడండి, చాలా ప్రార్థన మనకు కనపడుతూ ఉండే. సుంకరి ప్రార్థన, ఆయన గోడ ఆలయ వెలుపులు ఉండి ప్రార్థన చేశాడు. ప్రభా నేను పాపిని, ఆయన ఆకాశం వైపు కొన్నెత్తికని నేను యోగ్యుడను కాను అని. మరి సుంకరి లోకస్వార్త 18వ అధ్యాయంలో సుంకరి గురించి మరి 13వ వచనంలో ఉంది మాట. కనుక అక్కడ ఈ విధంగా ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థన ఎవరు ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీ ప్రార్థనకు రిప్లై రావాలంటే నువ్వు ముఖ్యంగా 3 గుణలక్షణాలను కలిగి ఉండాలి. అంతేకాదు ఆ 3 లక్షణాలతో పాటుగా ఎలా ఉండాలో తెలుసా? మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్తాను. ఎలా ప్రార్థన చేయాలో ఈరోజు ఎలా ప్రార్థన చేస్తే మనకి రిప్లై వస్తుంది. ఎలాగంటే మంచి గుణలక్షణాలు కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి, నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేయాలి, తర్వాత యథార్థత కూడా మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు చూడండి, మరి క్లుప్త ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థనకి రిప్లై రావాలని ఏం చేయాలి చెప్పండి? మనము క్లుప్త ప్రార్థన అంటే చిన్న ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థన కాకుండా చిన్న ప్రార్థన చేసుకోండి. అయితే నువ్వు చిన్న ప్రార్థన చేసినా పెద్ద ప్రార్థన చేసినా ముఖ్యమైన విషయం ఏంటంటే నీ జీవితం మారకుండా మాత్రం ప్రార్థన చేస్తే దేవుడు ఏమాత్రం నీకు రిప్లై ఇవ్వడో. నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎప్పుడు పాప జీవితము, పాప హృదయము, పాప ఆలోచన, అవినీతి, ఈ దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ నువ్వు జీవితాన్ని జీవిస్తూ మరి నువ్వు దేవునికి నీతిమంతుడిగా కాకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకి ఏమాత్రమైన రిప్లై ఇవ్వడని దేవుని యొక్క లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి, బైబిల్లో చక్కని మాట ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో ఇది చూడండి, విస్తరించి మాట్లాడకూడదు అంటాడు. వాక్యం చూపిస్తాను చూడండి, చదువుతాను చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం, 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నేను చదువుతాను చూడండి. 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఎవరైనా సరే మనం విస్తారంగా మాట్లాడామంటే ఖచ్చితంగా ఆ మాటలో ఏమొచ్చేస్తుంది? దోషం వచ్చేస్తుంది. లిమిటెడ్లో ఉంటే ఏ ప్రాబ్లం అనేది. అలాగే మనం దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమాత్రమైన దోషపూరితమైన మాటలు మనలో వచ్చినాయంటే ఆ ప్రార్థనకి విలువపోయినట్టే. ఇంకా కనుక ఆ చెడు మాటలు అందులో ఉంటే కనుక దానికి వాల్యూ ఉండదు. కనుక మనము విస్తరించి మాట్లాడుకోకుండా క్లుప్తంగా మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఈ దినాల్లో చాలామంది మరి విస్తరించి మాట్లాడుతూ ఉంటారు, విస్తరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. విస్తరణగా మాట్లాడటం వల్ల దోషాలు ఉంటాయి. కనుక మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడినా ఎక్కువగా మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి? దోషం వస్తుంది. కనుక ఒకసారి మనము ఎక్కువగా ప్రార్థన చేస్తామంటే నా అంత భక్తిపరుడు, నా అంత ప్రార్థన చేసేవాడు ఈ లోకంలో ఎవరు లేరని మనకే ఏంటంటే మనం హెచ్చింపు వచ్చేస్తుంది. మనలో ఏమొచ్చేస్తుంది? హెచ్చింపు వచ్చేస్తుంది. ఆ హెచ్చింపు వచ్చేసి ఎదురువాళ్ళు మనం ఏం చేస్తాము? తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాం. మరి పరిసీడు ఏం చేశాడు ప్రార్థనలో? ఇదిగో దేవా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దక్షిణ భాగం మట్టుకు వచ్చి నీకు ఇస్తున్నాను, తర్వాత
నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఆ శంకరు వల్ల నేను పాపం చేయలేదని ప్రార్థన చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ మాట వల్ల అతడు దేవుని దృష్టిలో నేరస్తుడిగా మారిపోయాడు. నిన్ను వల్లే పొరుగువాని ప్రేమించినది కానీ ద్వేషించమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు, కాబట్టి అతడు దోషిగా ఎంచబడ్డాడు. అందుకని అతను ప్రార్థన వినలేదు. అందుకని మనం విస్తరించి మాట్లాడటం వల్ల మనమే హెచ్చింపు చేసుకునే పరిస్థితి ఏర్పడితే కనుక విస్తరించి కాకుండా మన ముఖ్యమైనవి, అవసరమైనవి, ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మనము ఏం చేయాలి, మనము మాట్లాడుకోవాలని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. తర్వాత రెండోదిగా పూర్ణ హృదయముతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? పూర్ణ అంటే సంపూర్ణ హృదయముతో, అంటే పూర్తిగా నీ మనసు దేవునికి ఇచ్చి ప్రార్థన చేయాలి. పూర్తిగా దేవుని మీద మనస్సు పెట్టుకుని ప్రార్థన చేయాలి పూర్ణ హృదయం అంటే. కానీ మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే మనిషి ఒక చోట, మనసు ఒక చోట. ఇప్పుడు ఇక్కడ చాలామంది కూర్చుంటారు, మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఈ ఖచ్చితంగా పోనీ కాసేపు 10 నిమిషాలు విందాం, ఆయన ఏదో చెప్తున్నాడు మాటలు విందాం అని మనసులో పెట్టుకుందాం అనుకోరు. కానీ మరి ఇంటికాడ పరిస్థితి ఎలాగుంది, వాళ్ళు వచ్చేసారేమో, వాళ్ళు వెళ్ళిపోయారేమో, అది తీసుకెళ్ళిపోయారేమో, ఇదే మనసు అన్నమాట. అంటే మన మనసు మనిషి ఒక చోట, మనసు ఒక చోట. కనుక మనం పూర్ణ హృదయముతో దేవునికి ప్రార్థన చేయాలి. చూపిస్తున్న వాక్యం ఇర్మియా గ్రంథము తీయండి, 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల నన్ను కనుగొందరు. దేవుణ్ణి కనుగోవాలంటే, దేవుని దగ్గర మన రిప్లై రావాలంటే మనం ఎలా ఉండాలి? పూర్ణ మనసుతో వెతకాలండి. ఎలాగంట? ఆయన పూర్ణ మనసుతో వెతకాలి. పూర్ణ మనసుతో ఏం చేయాలంట? విచారణ చేయాలండి ఆయన దగ్గర. అంటే నీకున్న విషయాలన్నీ కూడా చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో హన్నా ఉంది. ఏం చేసింది? ఈ యాజకుడు అనుకుంటున్నాడు ఈ మందు అంటే దీని మీకు ఏంటంటే పూర్వకాలంలో ద్రాక్ష అనమాట. ఇప్పుడు కూడా ద్రాక్ష అంటే వైన్ అంటే ద్రాక్ష అని. ఆ జ్యూస్ తాగొచ్చిందేమో, మత్తులో ఉందేమో, అంటే మత్తిస్తుంది అనమాట. అది ఆ మత్తు ఇచ్చే పదార్థం తీసుకుని వచ్చిందేమో, అందుకనే ఈమె లోపల ఏంటేంటో చేసుకుంటూ కునిపాటలు పడుతుందేమో, నిద్రపోతుందేమో అనుకున్నాడు. కానీ అక్కడ హృదయాన్ని కుమ్మరించి పూర్ణ మనసుతో ప్రార్థన చేసుకుంటుంది. అయ్యా నేను అలాంటి దాన్ని కాదని చెప్పేసి మాట్లాడింది. అయితే దేవుడిని వింటాడమ్మా అని చెప్పి తర్వాత చెప్పాడు. కనుక మనం హృదయాలు కుమ్మరించి పూర్ణ హృదయంతో మనస్సు పెట్టి ప్రార్థన చేస్తే దేవుని మనం కనుగొంటాము. దేవుని నుంచి రిప్లై వస్తుంది. లేకపోతే మన ప్రార్థనకి ఏమి రాదు. ఇబ్బేజ్ అలాగే చేశాడు. పూర్ణ హృదయంతో ప్రార్థన చేశాడు. తర్వాత పూర్ణ హృదయంతో వెతికి రీతిగా కనుగొండాలని ప్రార్థన చేశాడు. అందుకనే దేవుడు ఆయన కనుగొన్నాడు. కనుకనే ఆయన అడిగిందే దేవుడు ఆయనకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉండి ప్రార్థనలు చేస్తున్నాము. అందుకనే ఆ ప్రార్థనకి ఏం రావట్లేదు, మనకి రిప్లై రావట్లేదు. ఇంకొకటి విశ్వాసపూరితంగా ప్రార్థన చేయాలంట. ఎలాగంటే విశ్వాసం అంటే అర్థం ఏంటి? అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మార్కు 11:24 తీద్దాం ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 11:24 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 11:24. మార్క్స్ వార్త 11:24 వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దేవునికి స్తోత్రం. అడుగుచున్న వాటిని అన్నిటిని ఏంటంటే పొంది ఉన్నామని ఏం చేయాలి? నమ్మాలి. మన ప్రార్థనలో విశ్వాసం కూడా ఉండాలి. ఒకటి ఏముండాలి? పూర్ణ హృదయంతో దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోదిగా మొట్టమొదటికి ఏం చెప్పాను? క్లుప్త ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? చిన్న ప్రార్థన. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే విస్తారమైన మాట్లాడుకోకుండా చిన్న ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన ఎలా చేయాలంట? రెండో మాటకి ఏం చెప్తున్నానంటే పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి. ఇక మూడో మాటగా విశ్వాసముగా మనం విశ్వాసపూరితమైన ప్రార్థన చేయాలి. ఎలాగంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అంటే అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని మనం నమ్మితే, అని విశ్వాసం ఉంచితే మనకేమొస్తుందంటే ప్రార్థనకి జవాబు వస్తుంది. లేకపోతే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని వారాలు ప్రార్థనలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా,
ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళినా, ఆయన అద్భుత కార్యాలు చేసే శక్తి గల దైవజనుడి దగ్గరికి వెళ్ళినా, నీ దగ్గరికి కార్యం అవ్వాలంటే మరి ఖచ్చితంగా నీలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం అని యేసుప్రభు చెప్పాడు. విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు. ఏమన్నాడు ఆయన? విశ్వాసము ఉంచుతున్నావని అడిగాడు. కాబట్టి మనము విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది.